బీజేపీ పార్టీ వాళ్ళు దళితుల మీద ఎంత కక్ష ఉన్నది, ఎంత కోపం ఉన్నది అని చెప్పి ప్రత్యేకంగా ఈ రోజు మళ్ళా తెలుస్తుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హక్కుల ప్రకారము ఆర్టికల్ 95, 96 క్లియర్ గా చెప్తుంది డిప్యూటీ స్పీకర్ హౌస్ లో ఉండాలని చెప్పి. కానీ మనం చూస్తున్నాము గత బీజేపీ పార్టీ పరిపాలన డిప్యూటీ స్పీకర్ అపాయింట్మెంట్ కూడా చేయని పరిస్థితి ఉన్నది. అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ మీద ఎంత రెస్పెక్ట్ ఉన్నది, ఏదైతే మన హక్కుల ప్రకారం ఒక డిప్యూటీ స్పీకర్ ఉండాలా, మరి ఆపోజిషన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ వాళ్ళ హక్కులు ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళు ఏదైతే పాయింట్స్ ముందుకు పెడుతున్నారో కంప్లీట్ గా కేవలము బీజేపీ చెప్పినట్టే నడవాలి, బీజేపీ చెప్పిన పదాలే హౌస్ లో ఎంటర్ కావాలి, లేకుంటే అవి డిలీట్ చేసేస్తామని చెప్పి ఏదైతే నిరంకుశ పాలన నడుస్తుందో దాని వ్యతిరేకంగా ఈ రోజు కాన్స్టిట్యూషన్ లా స్పీకర్ అగేన్స్ట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేద్దామని చెప్పి టేబుల్ చేయడం జరిగింది.